రాత్రి కూడి కొరకై మీరు తీసుకొచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో మీ ప్రణాళికలో ఉన్నారో అటు వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేసి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు సియోను గీతాలతో మిమ్మల్ని కీర్తించి కొనియాడే కృపనిచ్చారు. వందనాలయ్యా. ఈ సమయంలో కొద్ది సమయం మరలా మీరు కొన్ని సంగతులు మాట్లాడితే మేము వినాలని, నేర్చుకోవాలని ఆశపడి దాసుడు దాసి యజమానుల చేతి వైపు చూస్తున్నట్లుగా మేమందరం కూడా మా మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నటువంటి మీ వైపే మేము చూస్తూ ఉన్నాం. ప్రభువా, నిలవబడుతున్న వాడినైనా నేను నిష్ప్రయోజకుడినని, బలహీనమైన వాడిని యథార్థంగా ఒప్పుకుంటూ ఉండగా కేవలం మీరు మాత్రం ఇక్కడ నిలవబడి మాకు కావలసిన కొన్ని శ్రేష్టమైన తలంపులను మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ పరిశుద్ధ వాక్యంలో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఏమని రాయబడి ఉంది అంటే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములను చేసెను. దాంట్లో భాగముగా యెహోవా చేసిన గొప్ప కార్యాలేంటో మరి అవి చూసి వాటిని ఆధారం చేసుకుని ప్రభువుని ఆరాధించాం. దేవుడు మన సంతోషాని కొరకై మరి దేవుడు చేసినటువంటి కార్యం ఏంటో, ఏ రీతిగా దేవుడు మనకి సంతోషాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడో ఆ మాటలను కూడా మనం నేర్చుకుని ప్రభువుని స్తుతించాం. ఆ తర్వాత దేశమా నువ్వు భయపడద్దు అంటున్నాడు ప్రభువు. ఈ రోజున మానవుడు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడో మరి బైబిల్ గ్రంథంలో మరి ఎవరెవరు భయపడుతూ వచ్చారో వారు భయపడడానికి కలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కారణాలేంటో మరి ఇప్పటికీ మనం ఇంచుమించు మరి ఒక 5 సంగతులు మనం చూస్తూ వచ్చాం. రండి ఈ రాత్రి ఒక 2 సంగతులు చెప్పి ఈ వాక్య భాగాన్ని ఇంతటితో మనము ముగించుకునే దాని కొరకు ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం చూసాం, ఆదాము భయపడ్డాడు, అబ్రహాము భయపడ్డాడు, మరి సమూయేలు భయపడ్డాడు, ఇజ్రాయేలు ప్రజలు భయపడ్డారు, ఆ తర్వాత సౌలు భయపడ్డాడు, ఆ తర్వాత అంతవరకే కదా 5 సంగతులు చూస్తాం. రండి ఇప్పుడు 6వ సంగతి చూద్దాం. ఇంకెవరు భయపడ్డారు, అసలు ఎందుకు భయపడ్డారు? మత్తయి సువార్త 14వ అధ్యాయము 29-30 వచనాలు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. చాలు, అక్కడ ఆగుదాం. చెప్పండి, ఈ వచనం ప్రకారము ఎవరు భయపడ్డారు? అమ్మా, పేతురు భయపడ్డాడు. వెరీ గుడ్. 6వది, ఎందుకు భయపడ్డాడు? అమ్మా, గాలిని చూచి భయపడ్డాడు. సరే, నన్ను ఇట్లా చెప్పనివ్వండి, సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏం జరిగింది ఆ రోజు అంటే, ప్రభువు శిష్యుల్ని వెంట పెట్టుకుని మరి సముద్రం అద్దరికి వెళ్ళి మరి అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మరి శిష్యులు ముందు బయలుదేరి చిన్న దోణిలో మరి వారు బయలుదేరి సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన ప్రార్థన ముగించుకుని కొంచెం సమయం తర్వాత ఆయన ఇప్పుడు సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే మరి పడవలో ఉన్నటువంటి శిష్యులు ఆ నీళ్ళ మీద నడుస్తున్నటువంటి వ్యక్తిని చూసి వారు ఇట్లా అనుకున్నారు, అరే ఇంతవరకు ఏ మనిషి కూడా నీళ్ళ మీద నడవడం అనేది సాధ్యమయ్యే పని కాదు కదా, కాబట్టి ఇప్పుడు ఆ ఎవరో నీళ్ళ మీద వస్తున్నారు అంటే బహుశా దెయ్యం అయి ఉంటుంది అనుకుని వాళ్ళందరూ గట్టిగా దెయ్యం దెయ్యం భూతం భూతం అని గట్టిగా కేకలు వేశారు. ఎప్పుడైతే వారు దెయ్యం దెయ్యం అని కేకలు వేశారో వెంటనే యేసు ప్రభు వారు అన్నారు, అబ్బాయ్ భయపడకండి, దెయ్యాన్ని కాదు నేనే అన్నాడు. ఎప్పుడైతే ఆయన నేనే అన్నాడో వెంటనే పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నన్ను కూడా నీళ్ళ మీద నడిపించు చూద్దాం అన్నాడు.
ఇప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, సరే పేతురు రా, దోణి దిగిరా అన్నాడు. ఇప్పుడు వెంటనే పేతురు దోణిలో నుంచి కాళ్ళు ఆ సముద్రము నీళ్ళ మీద పెట్టాడు. ఆశ్చర్యం వేసింది. పేతురు మునిగిపోవట్లా, ఏదో సిమెంట్ రోడ్డు మీద పెట్టినట్లుగా అనిపించింది పేతురుకి. యేసు వైపు చూస్తూ చకచకా నడుస్తున్నాడు పేతురు. ఎంత ఆశ్చర్యం కదా. అరే, ఇంతవరకు పేతురు అనుకుంటున్నాడేమో, బహుశా నేను చిన్న వయసు నుంచి మరి మా నాన్నతో కలిసి సముద్రంలో వేటకెళ్ళేవాడిని, ఎప్పుడైనా మేము చేపలు ఎక్కువబడి వలలు లాగాల్సి వస్తే మరి మేము ఆ సముద్రంలో దూకేవాళ్ళము, దూకినప్పుడు మేము మునిగిపోయేవాళ్ళము, అప్పుడు ఈత కొట్టుకుంటూ మరి ఆ వలలు లాగుతూ మళ్ళీ మేము పడవలోకి వచ్చేవాళ్ళము. ఇన్ని సంవత్సరాల నుంచి నేను సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నా, మరి సముద్రంలో దూకుతున్నా, మరి ఈత కొడుతున్నానే కానీ ఎప్పుడు కూడా నేను సముద్రంలో కాలు పెడితే మరి నేను ఎప్పుడు సముద్రం మీద నిలబడలేకపోయానే, ఇప్పుడేంటి ఇంత అద్భుతంగా నేను సముద్రం మీద రోడ్డు మీద నడిచినట్లుగా నడుస్తున్నానే అని ఆశ్చర్యపోతూ ఉండంటాడు పేతురు. అక్కడి వరకు 29వ వచనం. ఇప్పుడు 30వ వచనంలో రాయబడి ఉంది, గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను అన్నాడు. ఇప్పుడు ఇంత సందర్భం చెప్పాను కదా, నేను మళ్ళీ అడుగుతున్నా, పేతురు ఎందుకు భయపడ్డాడు? పేతురు ఎందుకు భయపడ్డాడు? వెరీ గుడ్, రేష్మాస్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదంతా ఎందుకు చెప్పాను? సందర్భము మీకు తెలియంది కాదు, తెలుసు. అయినా కానీ ఎందుకు చెప్పాను సందర్భం అంటే మీరు ఆలోచిస్తారు. ఇప్పటి వరకు యేసు వైపు చూస్తూ నడిచాడు కాబట్టి తన జీవితంలో ఏం చూశాడు పేతురు? అద్భుతాన్ని చూశాడు. ఇంతవరకు తన జీవితంలో ఎప్పుడు కూడా సముద్రం మీద నడవలేదు పేతురు. అట్లాంటిది ఇప్పుడు యేసు వైపు చూస్తూ ఎప్పుడైతే నడుస్తూ ఉన్నాడో తన జీవితంలో అద్భుతం జరిగింది. ఎప్పుడైతే యేసు వైపు చూడాల్సిన పేతురు గాలి వైపు చూశాడో అప్పుడు తన జీవితంలోనికి ఏమొచ్చింది? భయం వచ్చింది. నేను ఒక మాట చెప్పనా, నా జీవితంలో కూడా అంతే. నా జీవితంలో కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ నడిస్తే నీ జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అద్భుతం చేస్తాడు. ఎప్పుడైతే యేసు వైపు చూడాల్సినటువంటి విశ్వాసి, యేసు వైపు చూడాల్సినటువంటి క్రైస్తవుడు యేసు వైపు కాకుండా వారికి ఉన్నటువంటి సమస్యల వైపో, పరిస్థితుల వైపో, నిందల వైపో, అప్పుల వైపో, లేకపోతే అవమానాల వైపో, కష్టాల వైపో, రోగాల వైపో, వ్యాధుల వైపో, బాధల వైపో, కన్నీరు వైపో, ఇట్లా వారి పరిస్థితులను బట్టి వాటి వైపు ఎప్పుడైతే చూస్తాడో అప్పుడే మానవుని జీవితం లేదా ఆ విశ్వాస జీవితంలోనూ కూడా ఏమొస్తుంది చెప్పండి? భయం వస్తుంది. అర్థమైందా? కాబట్టి ఈ 2 వచనాల్లో నుంచి నేను నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటి అంటే, యేసు వైపు చూస్తే అద్భుతం, యేసు వైపు చూడకుండా ఇక ఏటి వైపు చూసినా కూడా నీ జీవితంలోనికి ఏమొచ్చేస్తుంది? భయం వస్తుంది. 2, నువ్వు కూడా దేనికైతే నువ్వు భయపడ్డావో దాంట్లోనే నువ్వు కూడా ఏమైపోతావు చెప్పండి? మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త. కాబట్టి ఈయనెవరు? ఎన్నో వ్యక్తి? 6వ వ్యక్తి. ఎవరు భయపడ్డారు? పేతురు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? యేసు వైపు చూడాల్సిన పేతురు గాలి వైపు చూసిన కారణాన్ని బట్టి ఏమొచ్చింది? పేతురులోనికి భయం వచ్చింది. ఏమి నష్టం వచ్చింది? భయపడ్డం మాత్రమే కాదు, అతడు ఏమైపోతూ వస్తున్నాడు చెప్పండి? మునిగిపోతా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త బిడ్డ. నా జీవితంలో మాట మనం నోట్ చేసుకుందాం. మన జీవితంలో కూడా యేసు వైపు చూస్తూ నడిచినన్ని రోజులు కూడా దేవుడు మన జీవితంలో ఒక అద్భుతము, ఆశ్చర్య కార్యాన్ని జరిగించటానికి సమర్థుడు, శక్తిమంతుడు. అలా యేసు వైపు కాకుండా మన పరిస్థితుల వైపు, మన అప్పుల వైపు చూస్తే మనం కూడా భయపడతాం. అంత మాత్రమే కాదు, ఆ భయంలోనే మనం కూడా ఏమైపోతాం? మునిగిపోతాం. కాబట్టి పేతురు జీవితంలో మొదటి నష్టం. 2వ నష్టం అదే మత్తయి సువార్త
16వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనక్కి పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతినే చూచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో చెప్పాడు. రెండవ తప్పు. పేతురు మళ్ళీ ఇక్కడ ఎవరిని చూస్తున్నాడు? పేతురు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కార్యాలను లేదా సంగతులను చూడాల్సినటువంటి పేతురు ఎవరి సంగతులు చూస్తున్నాడట? మనుష్యుల సంగతులు చూస్తున్నాడు. అందుకనే పేతురు జీవితంలోనికి ఏమొచ్చింది? భయం వచ్చింది. పౌలు ఒక మాట అన్నాడు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనమా 20వ వచనమా, అందరూ తమ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యమును ఎవ్వరు కూడా ఏం చేయట్లేదట, చూడట్లేదు అని రాయబడి ఉంది. కాబట్టి రెండవది, ఎప్పుడు నా జీవితంలోనికి భయం వస్తుంది, ఎప్పుడు మనం కూడా నష్టపోతాము అంటే ఆ వచనం ఏం తెలియజేస్తుందంటే, పేతురట మనుష్యుల సంగతులు చూస్తున్నాడు కానీ దేవుని సంగతుల్ని చూడట్లా. మన జీవితంలో కూడా అంతే. మనము వారమంతా కూడా ఏ సంగతుల్లో బిజీ అయిపోతాం? మన సొంత సంగతుల్లోనే బిజీ అయిపోతాం. కనీసం వారానికి ఒక రోజైనా సరే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కార్యము, ఆయన సంగతిని చూడటానికి రండి అంటే ఆ రోజు కూడా మనము బిజీగానే ఉంటాం. అందుకనే మనలోనూ కూడా ఏమొచ్చేస్తుంది చెప్పండి? భయం వస్తుంది. లేదా వచ్చిన రెండవ నష్టం ఏంటి అంటే, అక్కడ ప్రభు అంటున్నాడు, సాతానా, నా వెనక్కి పో అన్నాడు. అంటే పేతురులోనికి ఎవరు వచ్చేసారు చెప్పండి? సాతాను వచ్చాడు. పేతురు యేసుప్రభు వారికి ప్రధానమైనటువంటి శిష్యుడు. యేసుప్రభు వారి ప్రక్కనే ఉంటున్నాడు పేతురు. కానీ పేతురులోనికి ఎవరు ప్రవేశించారు? సైతాను. కారణం ఏంటి అంటే, దేవుని సంగతులను నిర్లక్ష్యపెట్టి మనుషుల సంగతులకి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వారి జీవితంలోనికి, వారి కుటుంబంలోనికి ఎవరు ప్రవేశించడానికి అవకాశం ఉంది చెప్పండి? శత్రువు ప్రవేశించడానికి అవకాశం. అందుకనే చెప్పేది, అందుకనే మొదటి నుంచి కూడా దేవుని వాక్యం చెప్తుంది, 6 రోజులు నువ్వేం చెయ్యి? కష్టపడు, నీ భార్య పిల్లల్ని పోషించుకో. కానీ 7వ రోజు అది విశ్రాంతి దినం, లేదా అది పరిశుద్ధ దినం, లేదా అది యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి రోజు. ఆ రోజు నువ్వు ఏ పని కూడా ఏం చేయకూడదు, పెట్టుకోవద్దు. ఆ రోజున నువ్వు దేవుని సన్నిధికి రావాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుని పరిచర్య ఏంటో చూడాలా, దేవుని సంగతులు ఏంటో నువ్వు విచారించాలా. అప్పుడు అది నీ ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమము అన్నాడు. కానీ మనమే ఏం చేస్తాం చెప్పండి? చాలాసార్లు దేవుని సంగతుల్ని మనము నిర్లక్ష్య పెడతా ఉంటాం. పేతురు చేసిన తప్పు కూడా అదే. వెంటనే ప్రభు గద్దిస్తున్నాడు, ఏమని? పేతురు, నువ్వు మనుషుల సంగతులను చూస్తున్నావా? పేతురు, నువ్వు దేవుని సంగతుల్ని చూడట్లేదు. అందుకే పేతురులోనికి ఎవరు వచ్చేసినారు? సైతాను వచ్చేసినారు. ఇది రెండవ నష్టం. మూడవ నష్టం ఈ పక్కనే 17వ అధ్యాయము 3వ వచనం 4. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, 3 పర్ణశాలలు కట్టేస్తానన్నాడు. ఇప్పుడు పేతురు చేసిన 3వ తప్పు. మొదటిది, యేసుని చూడాల్సిన పేతురు గాలిని చూశాడు. అందుకే ఏమొచ్చింది పేతురులోనికి? భయం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి సంగతులు చూడాల్సిన పేతురు మనుషుల సంగతులు చూస్తూ వచ్చినాడు. అందుకే ఏమొచ్చింది పేతురులోనికి? సైతాను వచ్చేసినాడు. ఇప్పుడు 3వ సంగతి, యేసుక్రీస్తుని చూడాల్సిన పేతురు ఎవరిని చూస్తున్నాడు? మోషేని, ఏలియాని చూస్తూ ఉన్నాడు. అందుకనే వచ్చిన నష్టం ఏంటి అంటే, పేతురు అంటున్నాడు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది అని ప్రభువుకే ఏం చేస్తున్నాడు? సలహా చెప్తున్నాడు. అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో ఎవరెవరికి చెప్తున్నారు? పేతురు ప్రభువుకి చెప్తున్నాడు. మొదటి తప్పు. రెండవది ఏమంటున్నాడు? నీకొకటి,
మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి, ముగ్గురికి మూడేం చేస్తాను, పర్ణశాలలు కట్టేస్తాను అంటున్నాడు. రెండవ తప్పేంటి? మోషే ఏలియాలు ఎవరు? దేవుని యొక్క సేవకులు. యేసు ప్రభు వారు ఎవరు? దేవుడు. ఇప్పుడు నీకు, మోషేకి, ఏలియాకి ముగ్గురికి కట్టేస్తానంటే ప్రభువుని కూడా వాళ్ళతో ఏం చేసినాడు? సమానం చేసేసినాడు. ఇది రెండవ తప్పు. మూడవ తప్పు ఏమంటున్నాడు? 3 పర్ణశాలలు కట్టుకుని మనం ఇక్కడే ఉందాం, ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంది, ఇక్కడే ఉందాం అంటున్నాడు. వాస్తవంగా ప్రభు భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటి? పర్ణశాలలు కట్టుకుని అక్కడ ఉండడానికా? కాదు, శిలువ బలియాగం కొరకు. అంటే ప్రభు యొక్క ప్రణాళికను కూడా ఏం చేస్తున్నాడు? ఆపాలని చూస్తున్నాడు పేతురు. ఇవన్నీ పేతురు జీవితంలో వచ్చిన నష్టాలు కారణం ఏంటి అంటే ఒకటే, యేసుని చూడాల్సిన పేతురు మనుషులని చూస్తున్నాడు. ఇప్పుడు వెంటనే అక్కడ ఒక మాట రాయబడి ఉంది 8లోన, 5 చదవండి ఒకసారి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా. మళ్ళీ ఏమొచ్చింది పేతురులోనికి? భయం వచ్చింది. ఎందుకు వచ్చింది భయము? మళ్ళీ అంతే, యేసుని చూడాల్సిన పేతురు మనుషుల్ని చూసి తను ఏం మాట్లాడుతున్నాడో ఎరుగకనే చాలా సంగతులు మాట్లాడేశాడు అప్పటికే పేతురు. అక్కడ రాయబడింది, మీరు చదివిన మాట 5లో, ఇంకా ఏం మాట్లాడుతాడో ఈ పేతురు అని ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దేవుని మాట మీరు వినాలే తప్ప మీరు దేవునికి ఏం చేయకూడదు? సలహాలు, సూచనలు ఇవ్వకూడదు. ఇప్పుడు చెప్పండి, మనకు కూడా ఎందుకు భయం వస్తుంది చెప్పండి? మనకు కూడా ఎప్పుడు భయం వస్తుంది? నువ్వు దేవుని మాట వింటే భయం రాదు నీకు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వే దేవునికి ఏం చేస్తున్నావు? మనమే దేవునికి సలహాలు ఇస్తాం, సూచనలు ఇస్తాం. నేనేం సలహాలు ఇస్తానన్నా దేవునికి అంటావేమో. ఉదాహరణకి చెప్తాను చూడు. నువ్వే ఒక అమ్మాయిని చూసుకుంటావు, నువ్వే మొత్తం కట్న కానుకలు మాట్లాడేసుకుంటావు, నువ్వే బంగారం ఎంత పెట్టాలి, ఎంత తీసుకోవాలి అన్నీ నువ్వే మాట్లాడేసుకుంటావు, అన్నీ నువ్వే చేసేస్తావు. ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తావు, లేదా పాస్టర్ గారి దగ్గరికి వస్తావు, వచ్చి ఇదిగో మా అమ్మాయికి అండి అన్నీ నేనే మాట్లాడేసి వచ్చాం, పలానా ఊర్లో అండి మంచోడండి, చాలా మంచి కుర్రోడు, మంచి జాబు, మంచి శాలరీ, ఆస్తిపాస్తులు అన్నీ బాగున్నాయి, ఇప్పుడు మీరేం చేయండి? ప్రార్థన చెయ్యండి. దాంట్లో ఏమేస్తారు? పెళ్లి కార్డులు ఏమేస్తారు చెప్పండి? పెళ్లి కార్డులు చూసారా? పెళ్లి కార్డులు ఏమేస్తారు అమ్మా? ప్రభువు చిత్తమైతే లేదా ప్రభువు చిత్తానుసారముగా అని రాస్తాం. ఎంత అబద్ధం అండి ఇది, పబ్లిక్ అబద్ధం అన్నమాట. ప్రతి పెళ్లి కార్డు చూడండి, ప్రభువు చిత్తానుసారముగా పలానా అప్పారావుకి పలానా వెంకాయమ్మ గారినిచ్చి వివాహం చేయడానికి పెద్దలుగా మేము నిశ్చయించాం. ఎవరి చిత్తమటది? నిజంగా ప్రభు చిత్తమేనా? ప్రభు చెప్పినాడా నువ్వు ఆ అమ్మాయిని చేసుకోమని? నువ్వే చూసుకున్నావు, నువ్వే అన్నీ మాట్లాడేసుకున్నావు, నువ్వే డేట్లు ఫిక్స్ చేసేసుకున్నావు, నువ్వే మధ్యలో పెద్ద మనుషులను పెట్టుకున్నావు, అన్ని వ్యవహారాలు, కట్న కానుకలు, ఇచ్చిపుచ్చుకునేవి అన్నీ నువ్వే మాట్లాడేసుకున్నావు. కానీ ఏమని పెట్టావు ఇప్పుడు పైన హెడ్డింగు? ప్రభు చిత్తానుసారముగా. ఇప్పుడు ప్రార్థనలు ఏమని ప్రార్థన చేస్తావు? ప్రభువా ఇదిగో పలానా అబ్బాయి లేదా పలానా అమ్మాయి చాలా మంచి అమ్మాయి ప్రభువా, నాకు కరెక్ట్గా సరిపోయే అమ్మాయి అయ్యా, మాకు ఈడు జోడు చాలా బాగుంటుంది ప్రభువా, నన్ను చక్కగా అర్థం చేసుకునే అమ్మాయి అయ్యా, కాబట్టి ఆ అమ్మాయితోనే నా పెళ్లి చెయ్యయ్యా అని నువ్వే దేవుడికి ఏం చేస్తున్నావు? ప్రార్థనలో సలహా చెప్తున్నావు. ఆ అమ్మాయి మంచి అమ్మాయో, ఆ అమ్మాయి ముంచే అమ్మాయో, ఆ అమ్మాయి నేను అర్థం చేసుకునే అమ్మాయో, ఆ అమ్మాయి నేను అపార్థం చేసుకునే అమ్మాయో అప్పుడే అక్కడ తెలిసిద్ది. ఒక 3 నెలలు ఆగిన తర్వాత తెలిసిద్ది అసలు కథ, అప్పుడు మొదలవుతుంది. కాబట్టి మనమే ప్రార్థనలో దేవునికి ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? సలహాలు ఇచ్చేస్తున్నాం. పేతురు చేసింది కూడా అదే తప్పు.
ప్రభుకే సలహాలు ఇచ్చేస్తున్నాడు. ప్రభువా, మనం ఇక్కడ ఉండుట చాలా మంచిది. నీకేం తెలుసు పేతురు ఇక్కడ ఉండడం మంచిదో చెడ్డదో ప్రభు కంటే ఎక్కువ తెలుసా? చూసావు, ఎగ్జాక్ట్గా మనం కూడా అదే తప్పు చేస్తున్నాం. ఈ అమ్మాయి చాలా మంచిది అన్నావు నువ్వు. నీకు తెలుసా అమ్మాయి మంచిదో? ప్రభువుకి తెలుసా? ప్రభువుకి తెలుసు. కాబట్టి ప్రభువు దగ్గర అడగాలి, ప్రభువా నేను ఎవరిని పెళ్లి చేసుకోమంటావు, నీ చిత్తం ఏంటి ప్రభువా అని. దేవుని చిత్తాన్ని మనం కనుక్కుంటే అప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఇప్పుడు అన్నీ చెప్పేసినాడు, అన్నీ చేసేసినాడు. ఇప్పుడు పేతురులోనికి ఏమొచ్చేసింది? బోర్లా పట్టం మాత్రమే కాదు, మిక్కిలి భయపడిపోతున్నాడు పేతురు. కారణం ఏంటి? యేసు వైపు చూడాలా. ఎందుకు వెళ్ళావు అసలు? ఆ 17వ అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటి? ఆ 17వ అధ్యాయానికి ఏమని పేరు పెడదాం? ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతర కొండ. యేసు ప్రభువారు పేతురు, యోహాను, యాకోబుల్ని వెంట పెట్టుకుని ఆ కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతర దర్శనం పొందాడు. ఆ రూపాంతర దివ్య దర్శనాన్ని చూసి తన్మయుడవ్వాల్సినటువంటి పేతురు, ప్రభువుని స్తుతించాల్సిన పేతురు, రూపాంతరం చెందినటువంటి ప్రభువును చూడట్లా. మోషే ఏలియాలను చూస్తూ ఉన్నాడు. ఆకాశం నుంచి దిగొచ్చినటువంటి మోషే ఏలియాలను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మోషే ఏలియాలను చూశాడో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తనకి తెలియకోకుండా ఏం చేస్తున్నాడు? మాట్లాడేస్తున్నాడు. దానివల్ల పేతురులోనికి ఏమొచ్చింది? భయం వచ్చింది. రెండవది, ఆత్మీయ జీవితంలో బొక్కబోర్ల పడ్డాడు. చాలామంది క్రైస్తవులు బొక్కబోర్ల పడుతున్నారు నేటి దినాల్లో ఆత్మీయ జీవితంలో. ఈ పెళ్ళిళ్ళ విషయంలో అంటే తప్పు కాదేమో, చాలామంది బొక్కబోర్ల పడుతున్నారు ఆత్మీయంగా. ఈ వారి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటటువంటి విషయంలో మోసపోతున్నారు. కారణం ఏంటంటే ఒక్కటే, వాళ్ళు చేసే తప్పేంటి అంటే దేవుని చిత్తాన్ని కనుక్కోవట్లా, దేవుని మీద ఆధారపడట్లా, దేవుని వైపు చూడట్లా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టట్లా. ఎవరిని చూస్తున్నారంటే మనుషులు చూస్తున్నారంతే. ఆ రోజున పేతురు ఎట్లయితే మనుషులను చూశాడో ఈ రోజున చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులు కూడా మనుషుల్ని చూస్తూ ఉన్నారు. కాబట్టే వారి ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉన్నారు. చివరికి వారి ఆత్మీయ జీవితంలో ఏమవుతున్నారు చెప్పండి? బొక్కబోర్ల పడుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళలోని ఎంతోమంది ఎన్ని లక్షలు వేస్ట్ అయిపోయినాయి వాళ్ళ జీవితాల్లో. త్వరపడి గబుక్కుని చేసుకోవడం, ఆ తర్వాత మోసపోవడము, ఆ తర్వాత కోర్టులని, లేకపోతే వాళ్ళు ఎంతో అడిగితే అవన్నీ ఇవ్వడానికని ఎంత నష్టపోయినటువంటి క్రైస్తవ విశ్వాసులు అనబడిన వారు నా దృష్టిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే ఒకటే తప్పు, వాళ్ళు చేసిన తప్పు. దేవుని చిత్తాన్ని ఏం చేయట్లేదు చెప్పండి? కనుక్కోట్లా. ఆ తర్వాత భయం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక రెండవ సంబంధం ఏదైనా ఇంకొక పెళ్ళికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏమొచ్చేస్తుంది చెప్పండి? వాళ్ళకి భయం వచ్చేస్తుంది. అమ్మో ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారో, ఆ కేసులో ఏమవుతుందో అని ఒక రకమైన భయం వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎందుకు భయపడుతున్నావు? యేసు వైపు చూడలా. యేసు వైపు చూడాల్సిన పేతురు గాలి వైపు చూశాడు, భయపడి మునిగిపోసాగాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంగతులు చూడాల్సిన పేతురు మనుషుల సంగతులను చూడటంలో బిజీ అయిపోయాడు. భయపడడం మాత్రమే కాదు, సైతానే తనలోనికి ఏమైపోయాడు? ప్రవేశించాడు. రూపాంతర దర్శనం ఇచ్చినటువంటి యేసు ప్రభువారి వైపు చూడాల్సిన పేతురు మనుషుల వైపు చూశాడు. ఆత్మీయ జీవితంలో బొక్కబోర్ల పడ్డాడు, భయపడుతూ వచ్చాడు. నాలుగవది, యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. యోహాను పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కను వలవేయమని మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగూ చెప్పేగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట తీసి సముద్రంలో మళ్ళీ పేతురు జీవితం మళ్ళీ భయపడ్డాడు. మళ్ళీ భయం వచ్చింది. అందుకని ఏం చేశాడట? సముద్రంలోకి
దూకేశాడట. ఇప్పుడు మళ్ళీ ఎందుకు భయపడ్డాడు పేతురు అంటే సందర్భం. ఆ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, పేతురు అన్నయ్య అన్నాడు, ఇప్పటి వరకు మనం యేసు ప్రభువుతో తిరిగాం కాబట్టి ఆయన పెట్టినది తిన్నాం, ఆయనతో కలిసి పరిచర్య చేశాం. మరి ఇప్పుడు ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచాడు. మరి ఇంక ఇప్పుడు మనము ఆయనతో ఉండడానికి వీల్లేదు కాబట్టి మరి నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అనగానే సీనియర్ పాస్టర్వి నువ్వే చేపలు పట్టడానికి వెళితే మరి మేము మాత్రం ఏం చేస్తామన్నా, మేము కూడా వస్తాం నీతో పాటు అని ఒక 6 ఆయనతో పాటు బయలుదేరి అందరూ కలిసి చేపలు పడతా ఉన్నారు. పట్టడానికి రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఇప్పుడు ఉదయం అయ్యింది, ప్రభు వచ్చాడు, పిల్లలారా తినటానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఏమీ లేవు. అయితే దోణి వల కుడి ప్రక్కన వేయండి. విస్తారమైన చేపలు పడ్డాయి. ఇప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు అంటే ఎవరైనా యోహాను. యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను పేతురు వైపు చూసి అంటున్నాడు, పేతురన్నా మనం చేపలు పట్టడంలో మంచి ప్రొఫెషనల్స్. మనము చిన్నప్పటి నుంచి ఏ చేప ఏ టైంలో ఎక్కడ దొరుకుతుందో మనకు తెలిసినంతగా ఎవరికి కూడా తెలియదు. అటువంటిది అసలు మనం ప్రయాసపడితేనే ఒక చేప కూడా దొరకలేదు. కానీ ఈయన వచ్చి వల కుడి ప్రక్కనేయండి అంటే విస్తారమైనటువంటి చేపలు పడ్డాయంటే ఈయన ఎవరో కాదు పేతురన్నా, ఎవరైనా మనము 3.5 సంవత్సరాలు మనం వెంబడించినటువంటి ప్రభువు సుమి అన్నాడు. అప్పుడు పేతురు భయపడి పై బట్ట లేనందున ఏం చేశాడట, సముద్రంలో దూకాడు. మళ్ళీ ఇప్పుడు యేసును చూడాల్సిన పేతురు, ఎందుకు భయం వచ్చింది పేతురికి అంటే 4వ సంగతి, యేసును చూడాల్సిన పేతురు ఎవరిని చూస్తున్నాడు అమ్మా? విస్తారముగా పడినటువంటి చేపలను చూస్తున్నాడు పేతురు. అందుకనే పేతురులోనికి ఏమొచ్చేసింది, భయం వచ్చింది. నష్టమేంటి, సముద్రంలో దూకేశాడు. అంటే దిగంబరిగా ఉన్నాడు పేతురు. తాను దిగంబరిగా ఉన్నానన్నటువంటి విషయాన్ని కూడా పేతురు ఏం చేసినాడు, మర్చిపోయాడు. చూసావా ఎంత నష్టమో. నేను ఒక మాట చెప్పనా, ఈ రోజుల్లో చాలామంది విశ్వాసుల జీవితాల్లో వారు కూడా భయపడ్డానికి కలిగిన కారణం ఏంటో చెప్పనా? వారు కూడా యేసు వైపు చూడాల్సినటువంటి వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి విస్తారమైనటువంటి ఆశీర్వాదాల వైపే వాళ్ళు ఏం చేస్తున్నారు, చూస్తున్నారు. కాబట్టే వారు కూడా భయపడుతున్నారంటే తప్పు కాదేమో. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా దొరకలేదు. ఇప్పుడు ప్రభు వచ్చి వల కుడి ప్రక్కన వేయండి అన్నాడు, విస్తారమైన చేపలు పడ్డాయి. ఇప్పుడు వెంటనే ఏం చేయాలా, ప్రభు వైపు చూసి ప్రభువా నీకు చాలా వందనాలయ్యా, రాత్రంతా కష్టపడ్డాం కానీ ఒక్క చేప కూడా దొరకలేదు, నువ్వు వచ్చి ఇట్లా మాట సెలవిచ్చావో లేదో ఇన్ని చేపలు వచ్చినాయి, నీకు చాలా థ్యాంక్స్ అయ్యా అని ప్రభువుని స్తుతించాల్సినటువంటి వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి విస్తారమైనటువంటి చేపల్ని చూస్తూ ఉన్న కారణాన్ని బట్టే పేతురు జీవితంలోనికి ఏమొచ్చింది, భయం వచ్చింది. మన జీవితంలో కూడా అంతే. చాలామంది జీవితాల్లో అదే జరుగుతుంది నేటి దినాల్లో. వాళ్ళకి ఉద్యోగం రానంత వరకు దేవుని మందిరానికి వస్తున్నారు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని చూసుకుని దేవుని మందిరాలని మానేస్తున్నారు. వాళ్ళకి పిల్లలు పుట్టనంత వరకు దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుడు వారిని ఆశీర్వదించి వారికి సంతానం ఇస్తే దేవుడిచ్చినటువంటి సంతానాన్ని చూసుకుని మందిరాలు మానేస్తున్నారే కానీ ఆ సంతానం ఇచ్చినటువంటి దేవుణ్ణి చూసి దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారు చాలా తక్కువైపోయారు అంటే తప్పు కాదేమో. కాబట్టి ఈ రాత్రి ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నువ్వు కూడా భయపడుతున్నావు అంటే కారణం ఏంటి అంటే ప్రభు వైపు చూడాల్సినటువంటి నీవు ప్రభు నీకు ఇచ్చినటువంటి విస్తారమైనటువంటి ఆశీర్వాదాల వైపు చూస్తూ ప్రభువుని మర్చిపోతున్నావేమో. అందుకే నీ జీవితంలోనూ కూడా ఏమొచ్చేస్తుంది, భయం వస్తుంది. జాగ్రత్త. ఇది 4. 5వది ఈ పక్కన 20వ వచనంలో
21. పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నువ్వు నన్ను రమ్మను. మళ్ళీ ఎవరిని చూస్తున్నాడు పేతురు? అక్కడ సీన్లో ఎవరెవరు ఉన్నారు? పేతురు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. సందర్భం ఏంటి అంటే 15, 16, 17 వచనాల్లో ప్రభు అంటాడు, వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురు వైపు తిరిగి, యోహాను కుమారుడు అయినటువంటి సీమోను, ఇక్కడ ఉన్న వారు అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు ప్రభువా అని దాట వేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ప్రభు చెప్పాడు, సరే నువ్వు నా గొర్రె పిల్లలను లేదా నా గొర్రెలను కాయుము అన్నాడు. తర్వాత నా గొర్రెలను మేపుము అన్నాడు. ఇప్పుడు ఏం చేయాల పేతురు? గొర్రెలను కాయడము, గొర్రెలను మేపడము అంటే ఏ పని ఇచ్చినాడు? కాపరి పని ఇచ్చాడు అనుకుందాం, లేదా పాస్టర్ గారి బాధ్యతలు ఇచ్చాడు. ఇప్పుడు వెంటనే పేతురు ఏం చేయాలా? ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను నిన్ను 3 సార్లు నువ్వెవరో నాకు తెలియదని బొంకుతూ వచ్చానయ్యా. నేను ఎంత దుర్మార్గుణ్ణి ప్రభువా, అయినా కానీ నువ్వు నన్ను ప్రేమించావు. ఇదిగో ఏ వల, మరి ఏ సముద్రము, ఏ దోణె అయితే నేను విడిచిపెట్టి వచ్చానో, మళ్ళీ నేను కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అదే వలబట్టుకుని మరి అదే సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళాను. అయినా కానీ నువ్వు నన్ను ఏం చేసావు? నన్ను ప్రేమించావయ్యా, నన్ను క్షమించావు ప్రభువా, మళ్ళీ నీ పరిచయం నాకు ఇచ్చావయ్యా, నీకు చాలా వందనాలు ప్రభువా అని, ప్రభువా మరి నువ్వు నా గొర్రెలను మేపమన్నావు, నా గొర్రెలను కాయమన్నావు కదా, మరి నువ్వు ప్రార్థన చేస్తే మరి నేను బైబిల్ బ్యాగ్ తగిలించుకుని మరి నీ పరిచర్యకి వెళతానయ్యా అని ప్రభు వైపు చూసి ప్రభు చేత ప్రార్థన చేయించుకుని పరిచర్యకి వెళ్ళిపోయినట్లయితే బాగుండేది. కానీ అక్కడ ఆగి పేతురు అంటున్నాడు, ఏమన్నాడు అక్కడ? పేతురు అతనిని చూచి, ఎవరిని చూస్తున్నాడు? యోహాను ఎవరు? తన తోటి సహోదరుడు. ఇప్పుడు యోహాను చూసి అంటున్నాడు, సరే మరి ఈడి సంగతి ఏంటి అన్నాడు. మన నైజం అదే కదా. ఇప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, నేను వచ్చే వరకు అతడు ఉండడం నాకు ఇష్టమైతే నీకేం సంబంధం పేతురు? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నాడు ప్రభు. గద్దించాడు ప్రభు పేతురుని. మళ్ళీ పేతురు జీవితంలోనికి మళ్ళీ భయం వచ్చింది. ఎందుకు భయపడ్డాడు? ప్రభు చేత ఎందుకు గద్దించబడ్డాడు? ఎందుకు భయపడ్డాడు పేతురు అంటే మళ్ళీ అదే మాట, యేసుని చూడాల్సిన పేతురు తన తోటి సహోదరుణ్ణి చూస్తున్నాడు పేతురు. మనం కూడా అంతే, చాలా సందర్భాల్లో మనం కూడా ఎందుకు భయపడతాం చెప్పనా? మనం కూడా అంతే. ప్రభువు నిన్ను క్షమించి, ప్రభువు నిన్ను మరలా తిరిగి సమకూర్చి, నీకు కూడా ప్రభు మరలా తిరిగి తన బాధ్యతలను అప్పగిస్తే చక్కగా ప్రభువుకి వందనాలు చెప్పి ప్రభు నీకు ఇచ్చినటువంటి పరిచర్యను, ప్రభు నీకు ఇచ్చిన బాధ్యతను చక్కగా నెరవేర్తించడానికి కొరకు ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి చాలామంది విశ్వాసులు చేసే తప్పేంటంటే, సరే నేను నా సంగతి ఓకే, మరి వీళ్ళ సంగతి ఏంటి, మరి ఆమె సంగతి ఏంటి, మరి వాళ్ళ సంగతి ఏంటి అని వేరే వాళ్ళ సంగతులను గురించి మనం కూడా ఆలోచన చేస్తాం. అందుకే మన జీవితంలోనికి ఏమొస్తుంది చెప్పండి? భయం వస్తుంది. ప్రభు చేత నీవు నేను కూడా ఏం చేయబడుతున్నాం? గద్దించబడుతున్నాం. కాబట్టి వేరే వాళ్ళ సంగతి మనకు అవసరం లేనే లేదు. అందుకే నేను మీకు ఆ ఉదాహరణ చెప్తాను. ఏమని? ఒకడు ఇట్లా ప్రార్థన చేశాడట, ప్రభువా మా ఎదురింటి ఆయన ఒక బిల్డింగ్ కట్టాడు, నేను 2 బిల్డింగులు కట్టాలి, నాకు 2 బిల్డింగులు ఇవ్వన్నాడట. సరే ప్రభు 2 బిల్డింగులు ఇచ్చాడు. కొన్ని రోజులకి ఎదురింటి ఆయన ఒక కారు కొన్నాడట. ప్రభువా మా ఎదురింటి ఆయన ఒక కారు కొని తీసుకొచ్చి పెట్టాడు ఎదురుగుండా, నువ్వు నాకు 2 కార్లు ఇవ్వయ్యా అన్నాడట. సరే దేవుడు 2 కార్లు ఇచ్చాడు. ఒక 3 నెలలు అయిన తర్వాత ఎదురింటి ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఒక కాలు తీసేశారట. ఇప్పుడు వీడికి ఏం చేయాలి? 2 కాళ్ళు తీసేయాలి, అంతేగా న్యాయము.
ఇప్పుడు ఈ చిన్న కథలో నుంచి మనం నేర్చుకునే నీతి ఏంటి? ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? మన పని మనం చూసుకోవడానికి మించిన ఉత్తమమైన పని ఇంకొకటి లేనే లేదు. ఇతరుల గురించి మనకి అనవసరం. దేవుని మందిరానికి వచ్చావా? నీ పని ఏంటి? ఏ పని నీకు అప్పగిస్తే ఆ పని చేసుకుని చక్కగా ప్రార్థన చేసుకుని ప్రభు వైపు చూసి, ప్రభు నీకు ఏ బాధ్యత ఇచ్చాడో, పాటలు పాడే పని ఇచ్చాడా, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే పని ఇచ్చాడా, లేకపోతే వాక్యం చెప్పే పని ఇచ్చాడా, లేకపోతే వంట చేసే పని ఇచ్చాడా, లేకపోతే చాపలేసే పని ఇచ్చాడా, లేకపోతే బాత్రూమ్ గడిగే పని ఇచ్చాడా? అసలు ఏ పని ఇవ్వలేదా? మంచిదే, కూర్చో. అంతేగాని అదిగో వాళ్ళకే పని ఇచ్చావు, నాకు పని ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళకేమో స్టేజ్ మీద నిలబడే పని ఇచ్చావు, నాకేమో బాత్రూంలో పని ఇచ్చావు అని మనం సనిగి గొణిగి వాళ్ళ వైపు చూసి వీళ్ళ వైపు చూసి మనము కుళ్ళుకుని మనం ఆయాసపడి కంగారు పడితే భయం వచ్చి బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చి పోతామే తప్ప దానివల్ల మనకి ఏమి ప్రయోజనం లేనే లే. కాబట్టి ప్రశాంతంగా నువ్వు ఉండాలి మందిరంలో అంటే దేవుడు నీకే బాధ్యత ఇచ్చాడో, ఏ పని అప్పగించాడో ఆ పని కొరకు ప్రభు దగ్గర ప్రార్థన చేసి ప్రభు సహాయాన్ని అడిగి ప్రభు వైపు చూస్తూ ప్రభు ఇచ్చిన పనిని చేసుకుంటా వెళ్ళు చాలు. ప్రభువే ఒకరోజు నీకు ఒక గొప్ప బహుమతి ఇస్తాడు. ఎందుకు చెప్పండి, మన సహవాసాలు ఎందుకు పదపద్దాక ఈ గొడవలు, కొట్లాట్లు, అలగడాలు, పోట్లాట్లు, వెళ్ళిపోవడాలు, మళ్ళీ రావడాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరికి ఇచ్చిన పనిని వాళ్ళు ఏం చేయట్లేదు, చెయ్యట్లా. మనం వాళ్ళ వెంక వీళ్ళ వెంక, వాళ్ళ పని వెంక వీళ్ళ పని వెంక, మరి వాడి సంగతి ఏంటి వీడి సంగతి ఏంటి అని చెప్పి పేతురు కనుక యోహాను వైపు చూసి అడిగినట్లుగా మనం కూడా అడుగుతా ఉన్నాం ప్రభువుని. కాబట్టి మన జీవితంలోనూ కూడా భయం వస్తుంది. ఆత్మీయ జీవితంలో ప్రభువు చేత పేతురు గద్దించబడినట్లుగా నేను కూడా ఏం చేయబడుతున్నాం చెప్పండి? గద్దించబడుతున్నాం. కాబట్టి 6వ వ్యక్తి ఎవరు భయపడ్డారు? పేతురు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? యేసు వైపు చూడాల్సిన పేతురు ఇదిగో ఇప్పుడు చెప్పిన 5 సంగతుల వైపు చూసిన కారణాన్ని బట్టి భయపడ్డాడు. వచ్చిన నష్టాలేంటి? 1, భయపడి మునిగిపోయాడు. 2, భయపడి శత్రువు తనలోనికి వచ్చేసాడు. 3, భయపడి బోర్లా పడ్డాడు. 4, భయపడి దిగంబరి అని సముద్రంలో దూకేశాడు. 5, భయపడి ప్రభు చేత 5 నష్టాలు వచ్చినాయి పేతురు జీవితంలో. మన జీవితంలో కూడా అంతే. అందుకు పౌలు అన్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితంలో మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనం ఏం చేయాలి చెప్పండి? పరిగెత్తాలంతే. అందుకని యేసు వైపు చూడు, నీ భారమంతా తీరానికి చేరు. ఇది పాట. కాబట్టి నేర్చుకో విశ్వాసి, నీ క్రైస్తవ జీవితంలో యేసు వైపు తప్ప మరి ఎవ్వరి వైపు నువ్వేం చేయొద్దు, చూడద్దు. చూస్తే భయపడతావు అంతే. నువ్వు దేని వైపు చూసినా కానీ నీకేమొచ్చేస్తుందో తెలుసు? ఆటోమేటిక్గా భయం వచ్చేస్తుంది. ఈ భయముతో పాటు రెండవది ఏమొస్తుంది? నష్టం వస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఇది 6. ఇక 7వది చెప్పి నేను ముగించేస్తాలే. ఎందుకంటే చేపల కూర మా అసిస్టెంట్కే నిద్ర వస్తుందంటే ఇప్పుడు ఆ నిద్ర నాకు అంటించేటట్లుంది. అందుకని ఆదివారం పొద్దున పూట చేపల కూర వండమాకండి. చేపల కూర మత్తు వస్తుంది. నా ముందు లైన్లో కూర్చొని మా అసిస్టెంటే నిద్రపోయి ఆవులిస్తూ ఉంది. అది ఎంత చేపల కూర వైపు చూశారు పొద్దున్నుంచి మీరు? యేసు వైపు చూడాల్సిన సియోను మీరు చేపల కూర వైపు చూసిన కారణాన్ని బట్టి ఈ నిద్ర, ఈ అలసట, ఈ బడలిక, ఈ కొంతసేపటికి భయం వస్తుంది, ఆందోళన వస్తుంది, గ్యాస్ ట్రబుల్ పెరుగుతుంది, కడుపులో మంట వస్తుంది. కాబట్టి వాటి వైపు మనం చూడడం. కాబట్టి మీ జీవితం నేర్చుకోండి, అది మంచి అనుభవం అండి. ఏ వ్యక్తి వైపు మనకొద్దు, మనకు అనవసరం. ఎందుకంటే ఎవరి లెక్క వాళ్ళు అప్పచెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళ వైపు వీళ్ళ వైపు మనం చూడద్దు.
మన కోసం ప్రభు ప్రాణం పెట్టాడు. మరి మనల్ని ఆశీర్వదించేవాడు ప్రభువు. ఒకరోజు మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చేవాడు ప్రభువు. పరలోక రాజ్యంలో మనకి స్థలం సిద్ధపరుస్తాను, మీ హృదయాలు కలవరపడనివ్వకండి అని మనల్ని ధైర్యపరిచినటువంటి వాడు ప్రభువు. మన కోసం వచ్చి మనల్ని నిత్యరాజ్యంలోనికి తీసుకుని వెళ్ళేవాడు ప్రభు. కాబట్టి ప్రభువుని తప్ప ఇంకెవ్వరిని చూసినా కానీ మన జీవితంలో మనకి నెమ్మది, సంతోషం అనేది ఉండదు. రండి ఆఖరికి 7వ చెప్పి నేను ముగించేస్తాను. లూకాసు వార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయమేనా కాదు, ఎక్కడ అది మిస్ అయింది నాకు. ఏంటంటే సందర్భం చెప్తాను, తీస్తారా? యోహాను నీతివంతుడని, పరిశుద్ధుడని హేరోదు ఎరిగి అతనికి బహుగా భయపడెను అనేటటువంటి సందర్భం ఎక్కడుంది అది? మార్క్స్ వార్త 6వ అధ్యాయము 20వ వచనం. నేను లూకా అన్నాను, మార్క్. చదువు. హేరోదియ అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరను గాని ఆమె చేత కాకపోయిను. ఎందుకనగా కీర్తక్క, నువ్వు మొత్తానికి ఎవరి వైపు చూస్తున్నావు కీర్తక్క? యేసు వైపు చూడు. యోహాను నీతిమంతుడని, పరిశుద్ధుడు నగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి. ఆఖరికి 7వది ఎవరు భయపడుతున్నారు చెప్పండి? హేరోదు రాజు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు అని హేరోదు భయపడుతున్నాడంటే హేరోదులో ఏం లేదు? హేరోదులో దైవికమైన నీతి లేదు, దైవికమైన పరిశుద్ధత అంతకంటే లేనే లేదు. కాబట్టి చెప్పండి, 7వ వ్యక్తి ఎవరు భయపడుతున్నారు? హేరోదు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? దైవికమైన నీతి, దైవికమైనటువంటి పరిశుద్ధత లేని కారణాన్ని బట్టి హేరోదు ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. నా జీవితంలో లేదా చాలామంది జీవితాల్లో ఈ రోజున భయపడడానికి కలిగిన కారణం ఏంటి అంటే, వారి జీవితంలో కూడా ఏముండట్లేదు చెప్పండి? దైవికమైన నీతి లేదు, దైవికమైన పరిశుద్ధత అంతకంటే లేనే లేదు. మరి ఎవరు మానవుడు అంటే, 1 మానవుడు దుర్నీతిలో బ్రతుకుతున్నాడు, 2 మానవుడు అవినీతిలో బ్రతుకుతున్నాడు, 3 మానవుడు స్వనీతిలో బ్రతుకుతున్నాడు. కాబట్టే మానవుడు ప్రతిదానికి ఏమైపోతున్నాడు? భయపడిపోతున్నాడు. చూడండి, అతను ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ ఏదో ఒక 1000 రూపాయలు లంచం తీసుకున్నాడు అనుకోండి, అంటే అవినీతిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏసీబీ వాళ్ళు వచ్చారనుకోండి, ఏమైపోతాడు? గడగడ వణిగిపోతాడు, భయపడిపోతాడు. తీసుకుంది చిన్న 1000 రూపాయలే, కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తన చేతికి సంకెళ్ళు వేస్తారు. అందరి ముందు ఆ టీవీలో కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ బంధువులు చూస్తారు, వాళ్ళ ఇంటి వారు చూస్తారు, వాళ్ళ పిల్లలు చూస్తారు, అందరి ముందు వాళ్ళని తీసుకుని వెళ్ళి జైల్లో పెడతారు. ఇప్పుడు ఆ ఏసీబీ వాళ్ళని చూడంగానే ఈయన చాలా పెద్ద ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసరే, జిల్లా ఆఫీసరే, కానీ భయపడిపోయాడు. ఎందుకు భయపడ్డాడు? తనలో ఏముంది? అవినీతి ఉంది. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే దుర్నీతిలో బ్రతుకుతామో, మనం కూడా ఎప్పుడైతే అవినీతిలో బ్రతుకుతామో, మనం కూడా ఎప్పుడైతే స్వనీతిలో బ్రతుకుతామో, మనం కూడా ఎప్పుడైతే అపరిశుద్ధమైనటువంటి జీవితం అంటే పాపపు జీవితాన్ని మనం జీవిస్తామో, అప్పుడు ప్రతి దానికి కూడా మనం కూడా ఏమైపోతాం? భయపడిపోతాం. హేరోదు అందుకు భయపడ్డాడు. హేరోదులో పరిశుద్ధత లేదు, హేరోదులో దైవికమైన నీతి లేనే లేదు, కాబట్టే భయపడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో సియోను సంఘమా, దైవికమైన నీతిమంతులుగా మార్చాడు యేసు ప్రభువారు మనల్ని. ఎట్లా?
రోమా 3:26 యేసు ప్రభువారి రక్తము ద్వారా, రోమా 5:1 యేసు ప్రభువారి నందలి విశ్వాసము ద్వారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11 యేసు ప్రభువారి యొక్క ఆత్మ ద్వారా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం యేసు ప్రభువారి యొక్క కృప ద్వారా. దుర్నీతి పరులము, అవినీతి పరులం, స్వనీతి పరులమైనటువంటి మనల్ని దేవుడు దైవికమైన నీతిమంతులుగా మార్చాడు. ఒకప్పుడు లోకంలో పడిచెడి తిరుగుతున్నాం. అపరిశుద్ధమైనటువంటి జీవితము, అపవిత్రమైనటువంటి ఆలోచన, అపవిత్రమైనటువంటి తలంపులు, అపవిత్రమైనటువంటి చూపులు, అపవిత్రమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి వినికిడి, అపవిత్రమైనటువంటి నడవడిక, అపవిత్రమైనటువంటి ప్రవర్తన, ఈవెన్ అపవిత్రమైనటువంటి వస్త్రధారణ జీవితం మన జీవితం. కాబట్టి ప్రతిదానికి మనం కూడా ఏమైపోయాం చెప్పండి? భయపడిపోతూ వచ్చిన కారణం ఏంటి? అపవిత్రత. చూడండి, మీ పిల్లలు సెల్ ఫోన్ చూస్తూ ఉన్నారనుకోండి, మీరు మామూలుగా మీ దారిని మీరు ఇంట్లో నుంచి అట్లా వస్తున్నప్పుడు టక్మన సెల్ ఫోన్ పక్కకు పెట్టి కొంచెం భయపడ్డాడు అంటే అర్థం ఏంటి? వాడు చెప్పకనే చెప్పాడు. ఏమని? వాడేదో అపవిత్రమైనటువంటిది, చూడకూడనిది ఏదో చూస్తున్నాడు. కాబట్టి ఏమొచ్చింది? వాడికి భయం వచ్చింది. లేకపోతే వచ్చి ఉండేది కానీ కాదు. ఇది మన బ్రతుకు. అంటే ఎప్పుడైతే, దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఎప్పుడైతే దుర్నీతి, అవినీతి, స్వనీతికి మళ్ళీ మనం తిరిగి చోటిస్తామో మన మనసులో, మన హృదయంలో, ఎప్పుడైతే మళ్ళీ మన జీవితాల్లో అపవిత్రతకి, అపరిశుద్ధతకి మనం తావిస్తామో, అప్పుడు మళ్ళీ మనం ఏమవుతాం చెప్పండి? భయపడిపోతాం. ఉదాహరణకి, నువ్వు ఈరోజు ఎవరికి చెప్పుకోకుండా సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసి వచ్చావు. సైలెంట్గా వచ్చేసావు. నువ్వు దారిని నువ్వు ఎవరు చూడలేదు అసలు. నేను ఇంటికి రాగానే ఫస్ట్ అమ్మ అడిగింది, ఏంట్రా ఇప్పుడు దాకా ఉన్నావు, ఇవాళ లేట్ అయింది ఏంట్రా అని అడిగింది. ఏం లేదు మమ్మీ, కొంచెం స్పెషల్ క్లాస్ ఉంది, లేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను, ఏదో చెప్పా. పాపం మా అమ్మ పిచ్చిది కాబట్టి నమ్మేసింది. సరే స్నానం చేసిరారా, భోజనం పెడతానంది. నువ్వు స్నానానికి వెళ్ళావు, స్నానానికి వెళ్ళి వచ్చావు బయటికి. రాగానే లోపు మీ నాన్న వచ్చాడు. మీ నాన్న రావడంతోనే, గౌరీ వాడు వచ్చాడా పెద్దోడు అన్నాడు. మామూలుగా అడిగాడు ఆయన. ఇప్పుడు నువ్వు స్నానం చేసి వచ్చి అక్కడ బట్టలు మార్చుకుంటున్న నీ గుండెలు ఎట్లుంటుంది? మా నాన్న ఏంటి రావడంతోనే గుమ్మంలో నుంచే గౌరీ పెద్దోడు వచ్చాడు అంటున్నాడు. మొత్తానికి ఎక్కడో మా నాన్నో లేకపోతే మా నాన్నతో పాటు ఉండేటటువంటి వర్కర్సో ఎవడో చూసి మొత్తాన్ని, ప్రసాద్ గారు మీ అబ్బాయి ఏంటంటే ఆ థియేటర్ దగ్గర ఉన్నాడని ఎవడో చెప్పాడు రా, అయిపోయింది ఇక నా పని. అసలే మా చిన్నోడు ఆ బ్యాట్లు, ఆ కర్రలు అన్నీ ఆ గుమ్మం దగ్గరే పెడతాడు వాడు. ఇప్పుడు ఏ బ్యాట్ ఇరిగిపోద్దో, ఏ కర్ర ఇరిగిపోద్దో అని నీకేమొస్తుంది? భయం. ఇప్పుడు ఆయన వచ్చాడు లోపలికి. వచ్చాడండి స్నానం ఆ ఫోన్లు అయితే వచ్చాడా రాలేదో అని అడిగానులే అంతేలే అన్నాడు. అమ్మయ్యా అనుకుంటా. ఓహో మామూలుగా అడిగాడా మా నాన్న అనుకుంటా. ఈలోపు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసరికి గౌరక్క మాట్లాడుతా ఆహా అందనుకో, మళ్ళీ నీకేమవుతుంది? మళ్ళీ భయం వచ్చింది. ఒరే మొత్తానికి మళ్ళీ మా నాన్నకు తెలియలేదనుకుంటే ఎవడో ఫోన్ చేశాడు, మొత్తానికి ఇది ఆనంద్ గాడి పని అయ్యి ఉంటుంది. వాడే మా అమ్మకి చెప్తాడు అన్ని విషయాలు కాబట్టి వాడే చేసి ఉంటాడు అని వాళ్ళ అమ్మ ముఖం వెంక చూస్తా, ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటావు. ఆమె ముఖంలో మార్పు గమనించినప్పుడు అంతా నీకేమవుతూ ఉంటుంది? మొత్తానికి చెప్పేసి ఉంటాడు ఈ ఆనంద్ గాడు ఉన్న చోట ఉండడు అని. తీరా ఇప్పుడు ఆ ఫోన్ అయిపోయిన తర్వాత సర్లేరా అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది మీ అమ్మ, నిన్నేమనలా. అప్పుడు మళ్ళీ ఏమొచ్చింది నీకు? ఓహో మొత్తానికి ఇది నా సంబంధించిన విషయం, అది ఏదోలే అనుకుంటాం. ఇట్లా ఎవరు మీ ఇంటికి వచ్చి మహేష్ ఉన్నాడా అని అనగానే నీకేమొస్తుంది? ఎందుకని చెప్పండి? ఎందుకని? లోపల దేనికి చోటిచ్చాం మనము? అపవిత్రత, అపరిశుద్ధత. అదే హేరోదు కూడా వచ్చిన భయం అదే. తన జీవితంలో దైవికమైన నీతి, దైవికమైన పరిశుద్ధతకి చోటు లేదు కాబట్టే ప్రతిదానికి కూడా ఏమైపోతున్నాడు? మనం కూడా అందుకే భయపడుతున్నాం. అదే నువ్వు పరిశుద్ధంగా ఉండు, నీ ఆలోచన సమస్తము పరిశుద్ధంగా జీవించు, నీతిగా బ్రతుకు, ఎవ్వడికి కూడా ఏం చేయవసరంలా,
భయపడాల్సి, ఏ ఫోన్ వచ్చినా భయపడాల్సిన అవసరంలా, దేనికి కూడా, ఎటువంటి వార్తకి కూడా నువ్వు జడియాల్సినటువంటి భయపడాల్సిన అవసరం లేనే లేదు. కారణం ఏంటి? దేవుని వైపు చూస్తున్నావు నువ్వు. దేవుని యొక్క పరిశుద్ధత, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతని కాపాడుకుంటూ బ్రతుకుతున్నావు నీవు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ దైవికమైన నీతి అనే వస్త్రానికి ఎటువంటి మురికి, మచ్చ, కళంకము, మరి ముడత, డాగు అటుది ఏదీ లేకుండా జాగ్రత్తగా బ్రతుకుతున్నావు. కాబట్టి దేనికి కూడా నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. కాబట్టి అందుకన్నాడు ప్రభు ఏమని, ఓ సియోను సంఘమా భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడుతున్నావంటే ఎక్కడో అపవిత్రతకి, దుర్నీతికి నువ్వేమిచ్చుంటావు, బహుశా చోటిచ్చావే. అట్లా ఇవ్వద్దు. నేను నిన్ను నీతిమంతుడిగా మార్చాను, నేను నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా చేశాను. కాబట్టి అలా నీతిమంతుడైన యేసు ప్రభు వారి వైపు చూస్తూ, పరిశుద్ధుడైన యేసు ప్రభు వారి వైపు చూస్తూ, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను, నీతిని కాపాడుకుంటూ బ్రతికితే, ఓ సంఘమా లేదా ఓ దేశమా, ఓ విశ్వాసి, నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేనే లేదు అన్న. అయిపోయింది వర్తమానం. ఎన్ని సంగతులు చెప్పాను? 7 సంగతులు. మొదటిది రివిజన్ చేసి మిమ్మల్ని వదిలేస్తాను. ఇంకా మొదటిది, ఎవరు భయపడ్డారు? ఆదాం భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? దేవుని మాట వినని కారణాన్ని బట్టి భయపడ్డాడు. వచ్చిన నష్టం ఏంటి? ఏదైనా వనంలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. దీంట్లో నుంచి మనం ఏం పాఠం నేర్చుకున్నాము? దేవుని మాట నేను ఈ రోజు నుంచి వింటాను అని తీర్మానం చేసుకున్నాం. రెండవది, ఎవరు భయపడ్డారు? అబ్రహాము భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? తగినంత ప్రార్థనా జీవితం లేని కారణాన్ని బట్టి భయపడ్డాడు. వచ్చిన నష్టం ఏంటి? 5 నష్టాలు చూసాం. దాంట్లో నుంచి మనమేం పాఠం నేర్చుకున్నాము? నేను కూడా ఈ రోజు నుంచి తగినంత ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థన చేస్తాను అని తీర్మానం చేసుకున్నాం. మూడవది, ఎవరు భయపడ్డారు? సమూయేలు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? దర్శనం యొక్క అనుభవం లేని కారణాన్ని బట్టి భయపడ్డాడు. దర్శనం లేకపోతే వచ్చే నష్టం ఏంటి? ఆత్మీయ జీవితంలో మరి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చకుండా నష్టపోయే ప్రమాదం ఉంది. దాంట్లో నుంచి మనమేం పాఠం నేర్చుకున్నాము అంటే, ఈరోజు మొదలుకుని దేవుని చిత్తాన్ని తన దర్శనము ద్వారా తెలుసుకుని నేను దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగిస్తాను అని తీర్మానం చేసుకున్నాం. నాలుగవది, ఎవరు భయపడ్డారు? ఇజ్రాయేలీలు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? పాపము వారిలోనే ఉంచుకున్న కారణాన్ని బట్టి భయపడ్డారు. వచ్చిన నష్టం ఏంటి అంటే, ఓడిపోయారు, చచ్చిపోయారు, మందసం పట్టబడింది, మహిమ, దేవుని మహిమ వెళ్ళిపోతూ వచ్చింది. దాంట్లో నుంచి మనమేం పాఠం నేర్చుకున్నాము? అతిక్రమములను దాచిపెడితే మనం వర్ధిల్లము, కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెడితే దేవుడి కనికరాన్ని పొందుతాం. కాబట్టి పాపము నాలో ఉంచుకుని నేను ప్రార్థన చెయ్యను, కానీ నా పాపాన్ని బహిరంగముగా దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెడతానని తీర్మానం చేసుకున్నాం. ఐదవది, ఎవరు భయపడ్డారు? సౌలు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? శ్రేష్టమైనటువంటి బుద్ధి లేని కారణాన్ని బట్టి భయపడ్డాడు. వచ్చిన నష్టం ఏంటి అంటే, నాయకత్వాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క తోడు పోయింది. ఆ తర్వాత మరి సామాన్యుడైనటువంటి గొర్రెల కాపరి అయిన దావీదును చూసి కూడా ఏమైపోతున్నాడు? ఒక రాజు అయ్యుండి కూడా భయపడిపోతున్నాడు. చివరికి రాజ్యాన్నే పోగొట్టుకున్నాడు. దీంట్లో నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటి అంటే, నేను కూడా శ్రేష్టమైన బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు గుప్తమైన యేసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించి ఆ బుద్ధి కలిగి బ్రతుకుతాను అని తీర్మానం చేసుకున్నాం. ఆరవది, ఎవరు భయపడ్డారు? పేతురు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు అంటే, యేసు వైపు చూడాల్సిన పేతురు ఎవరెవరి వైపు చూశాడో ఒక 5 సంగతులు చూసాం. కాబట్టే పేతురు జీవితంలోనికి భయం వచ్చింది. 5 నష్టాలు కూడా చూసాం. దాంట్లో నుంచి మనమేమి నేర్చుకున్నాము? నా విశ్వాస జీవిత యాత్రా ప్రయాణంలో విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మాత్రమే నేను చూసి నడుస్తాను తప్ప, నా పరిస్థితుల వైపు, మనుషుల వైపు, మనుషుల సంగతుల వైపు, లేకపోతే నా తోటి సహోదరుల వైపు, లేకపోతే విస్తారమైనటువంటి ఆస్తిపాస్తుల వైపు నేను చూడను, ప్రభు వైపే నేను చూసి నడుస్తాను అని తీర్మానం చేసుకున్నాం. ఆఖరిగా 7వది, ఎవరు భయపడ్డారు? హేరోదు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? తనలో దైవికమైనటువంటి నీతి, దైవికమైనటువంటి పరిశుద్ధత లేని కారణాన్ని బట్టి
భయపడ్డాడు. వచ్చిన నష్టం ఏంటి? చివరికి చనిపోతూ వచ్చాడు ప్రభువుని అంగీకరించకుండానే. కాబట్టి దాంట్లో నుంచి మనమేం పాఠం నేర్చుకున్నాం? ఒకప్పుడు మనం కూడా దుర్నీతి పరులమే, అవినీతి పరులమే, స్వనీతి పరులమే, అపరిశుద్ధులమే, అపవిత్రులమే. అలాంటి మనలని నీతిమంతుడైన యేసు ప్రభువారు, పరిశుద్ధుడైన యేసు ప్రభువారు ప్రేమించి తన పరిశుద్ధమైనటువంటి రక్తముతో మన ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి ఈ రోజున ఒక దైవికమైన నీతిమంతులుగా, ఒక దైవికమైన పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి మన బ్రతుకు దినములంతా కూడా ఆ పరిశుద్ధతని, ఆ దైవికమైన నీతిని మనం కాపాడుకుంటూ జాగ్రత్తగా మనం బ్రతకాలి. కానీ మళ్ళా దుర్నీతికి, మరలా అపవిత్రతకి మనలో చోటు ఇవ్వకూడదు అని తీర్మానం చేసుకున్నాం. అట్లా 7 తీర్మానాలు చేసుకున్నట్టు ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళితే ప్రభు వైపు చూస్తూ, అప్పుడు ప్రభు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, దేశమా భయపడకు. ఏం చేయాలి మరి? నువ్వు భయపడకుండా 7 నీ జీవితంలో ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా నీలోనికి ఏమొస్తుందో తెలుసా? సంతోషం వస్తుంది. సంతోషంతో గంతులు వేస్తావు. దేవుడు నీ పక్షముగా చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రభువుని స్తుతిస్తావు, ప్రభువుని కీర్తిస్తావు, ప్రభువుకి కృతజ్ఞత చెల్లిస్తావు, ప్రభువుని ఆరాధన చేస్తావు. కాబట్టి 7 విషయాలు మనం మర్చిపోవద్దు. జ్ఞాపకం పెట్టుకుంటూ ప్రభు వైపు చూస్తూ ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతని మరి నమ్మకముగా, యథార్థముగా ప్రభు వైపు చూస్తూ ప్రభు సహాయాన్ని తీసుకుని ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తూ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళదాం. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలని మనము పొందుకుందాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదము ప్రభు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. మార్గారు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ రాత్రి కూడికని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షకుడానికి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.